శ్రీమద్ రామాయణము బాలకాండ మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదర భావము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఊనారా? అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూలేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తునికిసలాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరున్నాడు? ఇటువంటి సద్గుణములు కల నరుడిని, మానవుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను, విను. ఈ భూమమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరిచేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు, ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రుభయంకరుడు, ఆజానుబాహుడు, అందగాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది. రాముడు సత్యమునే పలికెడువాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణుడితో సమానుడు. చంద్రుని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన తైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పని, తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణంకూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు. ఆమె జనకమహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న, నారీలోకములో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట వెళ్ళింది. రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిబేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథి నిరదమును వెనక్కు తీసుకుని వెళ్లమని పంపివేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగువారు కోరారు. భరతుడు ఒప్పుకొనలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణవార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా
సింహాసనముమీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేశాడు. భరతుడు రామపాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నందిగ్రామమునకు వెళ్ళాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు.